హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం వీర్య స్తంభనని ఇచ్చే ఏకమూలిక ప్రయోగం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీర్య స్తంభనం అంటే రతిలో పాల్గొన్నప్పుడు చాలా మందికి కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఇద్దరు కూడా అసంతృప్తిగా ఉండడం, ఎన్నో రకాలైన మనస్పర్ధల్ని ఎదుర్కోవడం జరుగుతుంటుంది. దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు లేకపోలేదు. నేను ఇంతకుముందు వీడియోస్లలో ఎన్నో వందల వీడియోస్, ఎన్నో చిట్కాల గురించి చెప్పడం జరిగింది. శీఘ్ర స్ఖలనం సమస్య రావడానికి చాలా రకాలైనటువంటి రీజన్స్ ఉన్నాయి. అందులో ఎక్కువగా చాలా మందికి వచ్చేటువంటి సమస్య దేనివల్ల అంటే డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలు, ఎక్కువ రోజులు మ్యారేజ్ చేసుకోకుండా ఉండడం వల్ల, అంటే ఏజ్ ఎక్కువైనా కూడా మ్యారేజ్ చేసుకోకుండా ఉండడం వల్ల, అంతేకాకుండా ముఖ్యంగా హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల. ఇవి మేజర్ కారణాలు. ఓకేనా? ఇంకా చాలా కారణాలు కూడా ఉన్నాయి, మానసికంగా కావచ్చు, ఇంకా ఆందోళనలు, టెన్షన్లు వగేరా వగేరా ఇంకా చాలా ఉన్నాయి. సో అలాంటి సమస్యలు ఉన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంటుంది. సో దీనివల్ల ఇది లైఫ్ లో చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అందరికీ, మగవాళ్ళలో అందులోనూ ఇది చాలా ప్రెస్టీజియస్ విషయం కావచ్చు, అండ్ ఎక్కడ తలెత్తుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా కావచ్చు. దీన్ని సహజంగా పేరెంట్స్ షేర్ చేసుకోలేరు, భార్య సపోర్ట్ చేయదు, ఫ్రెండ్స్కి చెప్పుకుంటే ఎక్కడ పరుగు పోతుంది అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు, కాంటాక్ట్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక చిట్కాను ముందుగా మీరు ప్రయత్నం చేయండి. ఈ చిట్కా వల్ల మీకు మంచి ప్రయోజనం కలిగింది అనుకోండి, ఆ చిట్కాను కంటిన్యూగా ఉపయోగించుకోండి. సో ఏకమూలిక అంటే ఒకే ఒక మూలిక ద్వారానే మనం ఈ సమస్యను క్యూర్ చేసుకోవచ్చు. దాదే తీగ బచ్చలి ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు మనకు అందిస్తుంది, ముఖ్యంగా లైంగిక ప్రయోజనాలు. తీగ బచ్చలి కూరండుకొని తింటే వీరగణాలు వృద్ధి జరుగుతాయి. అదే తీగ బచ్చలి ఆకు ఉంటుంది కదండి, ఈ ఆకును మెత్తగా దంచి ఆ రసాన్ని తీసి దీన్ని అంగం పైన ముందు ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి వెనుక భాగానికి మంచిగా మసాజ్ చేయాలి. మంచిగా మసాజ్ చేసి అర్ధగంట సేపు ఏదైనా క్లాత్తో కానీ దీంతో కానీ కట్టుకొని స్నానం చేయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేయాలి. దీనివల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలలో ఉన్నటువంటి బలహీనతలు తగ్గిపోయి బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం, బలం పట్టుతుంది. ఎందుకంటే అంగం మీద నరాల్లో బలం లేకపోవడం వల్ల, పటుత్వం తగ్గిపోవడం వల్లనే ఈ వీర్యం అనేది త్వరగా స్ఖలనం అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే అంగం మీద ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ ని కంటిన్యూగా పెంచుతూ అంగం మీద నరాలకు బలాన్ని, పటుత్వాన్ని అందిస్తూ ఎక్కువసేపు అలా ఉండడానికి అది చూపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమందిలో, అంటే ఈ చిట్కా గురించి ఇంతకుముందు చెప్పి వాడుతున్నారు, కొంతమందిలో ఏమన్నారంటే సార్ పైన స్పర్శ అనేది లైట్ గా తగ్గుతుంది సార్ అన్నారు. అది సహజంగా కొంతమందిలో జరుగుతుంది. కొంతమంది ఏమంటారు, ఈ స్పర్శ తగ్గడం వల్ల కూడా ఎక్కువగా ఫీలింగ్ అనేది కలగక కూడా ఎక్కువసేపు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా నాకు చెప్పడం జరిగింది చాలా మంది. సో కానీ అందరికీ అలా జరగలేదు. దానివల్ల నష్టం కూడా ఏమీ లేదు, భయపడాల్సిన విషయం అయితే అస్సలకి ఏమీ లేదు. అండ్ దీన్ని వాడుకునే సందర్భాల్లో కొంచెం ఎక్కువగా హస్తప్రయోగాలు అలాంటివి మాత్రం అవాయిడ్ చేయండి. అండ్ మెయిన్గా మ్యారేజ్ కాకుండా ఎవరైతే 30 years ఎబోవ్ ఉన్న వాళ్ళు ఉన్నారో సాధ్యమైనంత తొందరగా మ్యారేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మ్యారేజ్ అయిన వాళ్ళు సాధ్యమైనంత ఎక్కువ సార్లు, సాధ్యమైనంత తక్కువ డిస్టెన్స్లో కలిసే ప్రయత్నం చేయాలి. ఎక్కువ రోజు చాలా మంది ఏంటంటే మేము ఆఫీస్ వర్క్ మీద ఎక్కువ వెళ్తుంటాం, లేదా నేను ఒక వర్క్, మా మిస్సెస్ ఒక వర్క్, ఇద్దరు ఆఫీస్కి వెళ్తూ ఉంటాము. దీనివల్ల వారానికి ఒక్కసారి కలుస్తాం, 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి కలుస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి చాలా మందిలో. కొంతమంది ఎక్కువగా ఓవర్ డ్రింకింగ్ చేసే వాళ్ళు కూడా ఈ సమస్యలు అధికంగా వస్తాయి. అంతకుముందు మ్యారేజ్ ముందు ఓవర్గా మాస్టర్బేషన్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈ సమస్యలు వస్తుంటాయి. సో అలాంటి వారు వీటిని అదుపు చేసుకోవాలి. ఓకేనా? సాధ్యమైనంత ఎక్కువ సార్లు కలిస్తేనే అంగం మీద ఉన్నటువంటి నరాలకు పటుత్వం, అక్కడ వాటికి పని జరిగితేనే దాని బలం అనేది వస్తుంది. అసలు పని ఏం జరగకపోతే దాని బలం కూడా రాదు. ఓకేనా? కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కువగా టెన్షన్లు ఇలాంటివి పడకండి, ఎమోషనల్ కావద్దు, ఎగ్జైట్మెంట్ కావద్దు. ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా మంది కూడా మ్యారేజ్ కాకముందు ఏం చేస్తారంటే బయట పరాశీలతో కలవడం వల్ల కొంతమంది టెన్షన్ అయ్యి, ఎక్సైట్మెంట్ అయ్యి, ఓవర్ రొమాన్స్ వల్ల కూడా స్ఖలనం అవుతారు. దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, సహజంగా సెట్ అయిపోతుంది. మ్యారేజ్ అయినా కూడా ఇలాగే సమస్య వస్తేనే ఇలాంటివి వాడుకోండి. ఒకవేళ ఈ చిట్కా వల్ల కూడా మీకు ప్రయోజనం కలగకపోతే దీనికి సంబంధించినటువంటి సలహాలు, అంటే మెడిసిన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. దీనికి పౌడర్లు, చూర్ణాలు, ఆయిల్, అన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి. మీకు కావాలంటే ఆ మెడిసిన్స్ కూడా మేము అందిస్తాము, కంటిన్యూగా వాడుకోవాలి. సో దీనివల్ల మీకు ఉన్నటువంటి సమస్య నుంచి చాలా త్వరగా మీరు బయటపడతారు. ఓకే? సో మీరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్య తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వేయించాలి మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.